హాయ్ ఫ్రెండ్స్, కపుల్ ఫ్రెండ్స్ తెలుగు మూవీ రివ్యూ. బడ్జెట్ 1 crore పెట్టారు. రన్నింగ్ టైం 2 hours 1 minute ఉంది. 1 week లో ఎంత కలెక్ట్ చేసిందో తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు అయితే చూడండి. స్టోరీ కూడా చెప్తాను. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. హీరో హీరోయిన్లుగా సంతోష్ శోభన్, మానస వారణాసి, కామెడీ యాక్టర్ యోగిబాబు, ఇంకా రాజీవ్ కనకాల, డైరెక్టర్ అండ్ రైటర్ అశ్విన్ చంద్రశేఖర్, ఇక తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆదిత్య రవీందర్. తమిళ్లో హిట్స్ ఇవ్వకపోయినా తెలుగులో అయితే హిట్ ఇచ్చాడని చెప్పాలి. మూవీ పాజిటివ్ విషయానికి వస్తే హీరో హీరోయిన్ యాక్టింగ్, హీరోయిన్ చాలా క్యూట్ గా ఉంది. వాళ్ళిద్దరు ఫోన్ లో మాట్లాడుకునే సీన్స్ చాలా నవ్విస్తాయి. యోగి బాబు యాక్టింగ్, కామెడీ చాలా బాగుంది. మ్యూజిక్ మెయిన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా వాయించాడు ఆదిత్య రవీందర్. సెకండ్ హాఫ్ లో వచ్చే 2 సాడ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. వర్షం పడేటప్పుడు వాళ్ళు పెట్టుకునే లిప్ కిస్ సీన్ చాలా నేచురల్ గా ఉంది. ఇంకా స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, మూవీ మొత్తం కేరళ అండ్ తమిళనాడులో తీయడం చాలా బాగా అయితే నచ్చింది. ఇక నెగిటివ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ ఎక్కువగా హాస్పిటల్లోనే షూటింగ్ జరిగింది. అది కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. లొకేషన్ లో షూటింగ్ పూర్తయినా జరిగిపోయిన కథని మళ్ళీ జరగనట్టు చూపించడం అనేది కూడా బాలేదు. ఒక అమ్మాయి ఒక అబ్బాయితో కొన్ని రోజులు ట్రావెల్ చేస్తే ప్రేమలో పడిపోయి వారిద్దరూ శారీరకంగా కలవడం అనేది నాకు కొంచెం అనీజీగా అనిపించింది, తప్పుగా అనిపించింది. మూవీ చూసి మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. స్టోరీ విషయానికి వస్తే హీరో ఒక బైక్ రైడర్, ఇంటీరియర్ వర్క్ చేసి డబ్బులు బాగా సంపాదించాలి, బాగా సెటిల్ అవ్వాలనుకుంటాడు. కానీ ఒక్క ప్రాజెక్ట్ కూడా రాదు. హీరోయిన్ ఎంటర్ అయిన తర్వాత తనకి హెల్ప్ చేస్తూ తను ఎన్నో ప్రాజెక్టులు చేస్తూ మంచి ఉన్నత స్థాయికి వస్తాడు. తర్వాత హీరోయిన్ ఇన్సల్ట్ చేస్తూ తనని అవమానానికి గురి చేస్తాడు. వారి మధ్య విభేదాలు వచ్చి కొంచెం దూరం అవుతారు. కానీ ఒకరినొకరిని విడిచిపెట్టి ఉండలేరు. మళ్ళీ వాళ్ళిద్దరు కలిసిన తర్వాత హీరోయిన్ కి అనుకోని వ్యాధి అయితే ఏర్పడుతుంది. చివరికి ఆ వ్యాధితో హీరోయిన్ మరణిస్తుంది. ఇదే మూవీ. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది, కానీ చూడొచ్చు. 1 కోటి రూపాయలు పెట్టిన ఈ మూవీ 1 week లో 10 కోట్లు అయితే సంపాదించింది. బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తూ ముందుకు సాగుతుంది. డోంట్ మిస్ ఇట్. మూవీ చూసిన మీకు, రివ్యూ విన్న మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నాకు నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.